సో హాయ్ గైస్, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మనం మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది వ్యూస్ గైస్. గైస్, వ్యూస్ అనేవి ఎంత మ్యాటర్ చేస్తాయో యూట్యూబ్లో అని చెప్పేసి మీ అందరికీ క్లారిటీ అయితే ఉంది. బికాస్ వ్యూస్ వల్లనే మనకు సబ్స్క్రైబర్స్ గ్రో అవుతారు అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ కూడా సంపాదించుకోగలుగుతాం. దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వ్యూస్. సో గైస్, ఈరోజు వ్యూస్ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే గైస్, మనం యూట్యూబ్లో మనకు కావాల్సిన వ్యూస్ని తెచ్చుకోవాలనుకుంటే ఏవో డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం. బట్ గైస్, వ్యూస్ రావడానికి ఓన్లీ 2 థింగ్స్ మాత్రమే యూట్యూబ్లో మ్యాటర్ చేస్తాయి. బట్ ఆ 2 థింగ్స్ అనేది ఎవరికి తెలుసు ఎవరికి తెలీదు అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా మంది గైస్ వ్యూస్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్ ఛానల్స్ని వేరే ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. బికాస్ వాళ్ళందరూ చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పేసి. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే గైస్, ఎస్సీఓ చేయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి అని చెప్తారు. బట్ గైస్, ఇవన్నీ కూడా ట్రాష్. ఇవేవి కూడా మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి వ్యూస్ తీసుకురావడానికి సపోర్ట్ చేయవు. బికాస్ మనం యూట్యూబ్లో వ్యూస్ రావడానికి ఓన్లీ 2 థింగ్స్ మ్యాటర్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్ థంబ్నెయిల్. బికాస్ గైస్, థంబ్నెయిల్ ఏంటి అంటే చాలామంది డిఫరెంట్గా సంబంధం లేకుండా కూడా ఎడిట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్లిక్ బైట్ కోసం వీడియో కంటెంట్ వేరు, థంబ్నెయిల్ వేరు ఉంటుంది. బట్ గైస్, క్లిక్ బైట్ థంబ్నెయిల్ చేస్తే వ్యూస్ వస్తారేమో కానీ సబ్స్క్రైబర్స్ ఎప్పటికీ రారు. సో మీరు గైస్ యూట్యూబ్లో జెన్యున్గా సక్సెస్ అవ్వాలి, ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్గా గ్రో అవ్వాలి, ఒక పర్ఫెక్ట్ ఇన్కమ్ని ఎవ్రీ మంత్ నేను జనరేట్ చేసుకోవాలి అనుకుంటే వ్యూస్ కోసం మీరు థంబ్నెయిల్ అనేది నేర్చుకోవాలి. వన్ థింగ్ గైస్, సో నా సైడ్ నుంచి నేను ఏదైనా చెప్పేది ఉంది అంటే టైం అయినా ఇన్వెస్ట్ చేయండి థంబ్నెయిల్ ఎడిటింగ్ నేర్చుకోవడానికి, ఆర్ మనీ అయినా ఇన్వెస్ట్ చేయండి థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది చేయించుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏది ఒక్కటి మీరు ఇంప్లిమెంట్ చేయకపోయినా యూ విల్ నెవర్ సక్సెస్ ఆన్ యూట్యూబ్. బికాస్ ఈ 2 థింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దయచేసి థంబ్నెయిల్ మీద జాగ్రత్తగా అయితే ఫోకస్ చేయండి బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద యూట్యూబ్ ఫీల్డ్. అండ్ గైస్, సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మన వీడియోస్ అనేవి ఎంగేజ్ అవ్వాలి అంటే డెఫినెట్గా మన వీడియోస్లో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వ్యూవర్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే విధంగా మన కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం కంటెంట్లో ఏ మిస్టేక్ చేసినా కూడా మన వీడియోస్ని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ దట్ మన వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ ఎవరన్నా వ్యూవర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని కనుక స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే ఆ వీడియోస్ని కూడా యూట్యూబ్ ప్రమోట్ చేయదు. సో ఇక్కడ మన థంబ్నెయిల్ ఎంత ఇంపార్టెంటో ఎట్ ది సేమ్ టైం వీడియో ఆల్సో ఇంపార్టెంట్. థంబ్నెయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మన థంబ్నెయిల్ వల్ల సిటిఆర్ అనేది పెరుగుతుంది. సిటిఆర్ ఇస్ నథింగ్ బట్ క్లిక్ త్రూ రేట్. సో దీనివల్ల మన వీడియోస్కి క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది. బట్ థంబ్నెయిల్ క్లిక్ చేసి మన వీడియో కంప్లీట్గా చూడకపోతే కూడా మన యొక్క వీడియో అనేది యూట్యూబ్ అనేది ప్రమోట్ ఆర్ రికమెండ్ చేయదు. సో థంబ్నెయిల్ క్లిక్ చేసి మన వీడియో వరకు వచ్చారు అంటే దట్ హెల్ప్స్ ఓన్లీ థంబ్నెయిల్. బట్ మన వీడియో కంప్లీట్గా చూస్తేనే మన వీడియో ఇంకెక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అలా ప్రమోట్ అవుతేనే మనం ఎంతోమంది యూట్యూబర్ గెయిన్ చేసే ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూని మనం కూడా సంపాదించగలుగుతాం, అది కూడా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో. సో ఓన్లీ దీస్ 2 థింగ్స్ గైస్ మ్యాటర్ చేస్తాయి మనం యూట్యూబ్లో వ్యూస్ అనేది గ్రో చేసుకోవడానికి. సో ట్రై టు వర్క్ హార్డ్ ఆన్ వీడియో షూటింగ్ అండ్ అట్ ది సేమ్ టైం వీడియో ఎడిటింగ్ అండ్ ఎట్ ది సేమ్ టైం థంబ్నెయిల్ ఎడిటింగ్. వీటన్నిటి మీద కరెక్ట్గా ఫోకస్ చేస్తేనే మీ వీడియోస్ ఎంగేజ్ అవుతాయి అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ కూడా యూట్యూబ్ నుంచి ఈజీగా ఎవ్రీ మంత్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి. బట్ గైస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డోంట్ ల్యాగ్ ఇన్ వీడియోస్. ఎప్పుడు కూడా వీడియోని ల్యాక్ చేయడానికి ట్రై చేయకండి. వాట్ యు వాంట్ సే, ఏం చెప్పాలి అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లారిటీగా చెప్పేసండి, కానీ ఎక్కడ కూడా ల్యాక్ చేయడానికి ట్రై చేయకండి. ఈవెన్ గైస్ మీ స్టార్టింగ్లో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పినా కూడా అది కూడా ల్యాక్. ఈవెన్ నేను నా వీడియోస్లో కూడా నేను క్లారిటీగా చెక్ చేసుకుంటే
నేను బిగినింగ్లో ఏదైతే చెప్పానో అదంతా కూడా స్కిప్ చేసినారు. బికాస్ అది కూడా వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ వాళ్ళకి కావాల్సింది కంటెంట్ మాత్రమే. సో మీరు కూడా వీలైనంత వరకు వాళ్ళకి ఏ కంటెంట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో స్టార్ట్ చేశారో అది మాత్రమే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేయండి గైస్. సో ఏ ఇన్ఫర్మేషన్ నేనేం చెప్పాలనుకున్నానో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి గైస్.